బెంచ్ కారు అంబులెన్స్ కాదేది చోరీకి అనర్హం అంటున్నాడు ఓ దొంగ. ఎవరి ఊహకు అందకుండా ఏకంగా 108 అంబులెన్స్ ని దొంగిలించి ఆపై మతి స్థిమితం లేనట్టు నటించాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. వీడి చర్యలు అన్ప్రెడిక్టబుల్ సుమా. ఇంకెందుకు లేటు, ఈ వింత దొంగ విషయాన్ని తెలుసుకుందాం పదండి. హైదరాబాద్ హయత్ నగర్ లో 108 అంబులెన్స్ వాహనాన్ని చోరీ చేశాడు ఓ దొంగ. అక్కడి నుంచి విజయవాడ వైపు తీసుకెళ్లాడు. ఖమ్మం వైపు వెళ్తున్న అంబులెన్స్ దొంగను పోలీసులు ఫాలో చేశారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నకరికల్ పోలీస్ స్టేషన్ వరకు ఫాలో చేసినప్పటికీ అంబులెన్స్ దొంగ పోలీసులకు చిక్కలేదు. చిట్యాల వద్ద అంబులెన్స్ ఆపడానికి ప్రయత్నించిన ఏఎస్ఐ జాన్ రెడ్డిని కూడా ఢీకొట్టి మరీ పారిపోయాడు అంబులెన్స్ దొంగ. ఈ క్రమంలో కోర్లపహాడ్ టోల్ గేట్ ను కూడా ఢీకొట్టి పారిపోయాడు. అయితే ఎటకేలకు టేకుమట్ల స్టేజ్ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి అంబులెన్స్ తో పారిపోతున్న దొంగను పట్టుకున్నారు కేతేపల్లి ఎస్ఐ శివతేజ. కేతేపల్లి పోలీసులు అదుపులో అంబులెన్స్ దొంగ ఉండడంతో 108 సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అంబులెన్స్ దొంగను మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామంకు చెందిన రావుల లక్ష్మి వెంకట నరసయ్యగా గుర్తించారు పోలీసులు. గతంలో ఇదే విధంగా అంబులెన్స్ చోరీ చేసినట్టు కేతేపల్లి ఎస్ఐ శివతేజ తెలిపారు. మతి స్థిమితం లేనట్టుగా నటించిన దొంగ అతన్ని ప్రశ్నించిన విలేకరిని మాత్రం తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ఏ పేపర్, ఏ టీవీ విలేకరివియా నువ్వెవరో చెప్తేనే సమాధానం చెప్తా అని రుబాబు చేస్తున్నాడు. పాపం ఫ్రస్ట్రేషన్లో పిచ్చోడిగా నటించడం మర్చిపోయాడో ఏమో, మీరే చూడండి. ఏకంగా అంబులెన్స్ ని దొంగిలించిన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి. అయితే అంబులెన్స్ అయితే దొంగిలించాడు, కానీ తిరిగి దొరికిపోయినప్పుడు అయితే మతి స్థిమితం లేనట్టు నటించాడు. పక్కాగా దొరికిపోయినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ప్రస్తుతం ఈరోజు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మాత్రం ఒక యాక్షన్ సినిమాను కల్పించే సన్నివేశం మాత్రం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అంటే హయత్ నగర్ నుండి ఒక అంబులెన్స్ ని తీసుకొని ఒక పర్సన్ పరారైన పరిస్థితి అవుతుంది. ఎప్పుడైతే అంబులెన్స్ ని తీసుకొని వెళ్తున్నారో అది ఒక విషయాన్ని గమనించినటువంటి అంబులెన్స్ కు సంబంధించిన వ్యక్తులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసులు వెంటనే ఆ యొక్క దొంగను అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడ నుండి అంటే హయత్ నగర్ నుండి స్టార్ట్ అయిన పరంపర అనేది చివరికి సూర్యాపేట మండలంలో ఉన్నటువంటి టేకుమట్ల వరకు కూడా కొనసాగింది. అంటే దాదాపు 130 కిలోమీటర్ల వరకు ఈ చేంజింగ్ అనేది కొనసాగింది. అయితే అతను వచ్చిన క్రమంలోనే చిట్యాల వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐని ఢీకొట్టి వెళ్ళిన పరిస్థితి. ఈ సమయంలో ఏఎస్ఐకి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని హైదరాబాద్ ఆసుపత్రి తరలించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ యొక్క ప్రయత్నం చేసినప్పటికీ కూడా కోర్లపాడు టోల్ ప్లాజా ఉన్నటువంటి గేటును ఢీకొట్టి అంబులెన్స్ తీసుకుని బయటకు వెళ్ళాడు. ఇదే సమయంలో అలర్ట్ అయిన పోలీసులు సూర్యాపేట జిల్లా పోలీసులు కూడా ఇంటిమేషన్ ఇవ్వడంతో టేకుమట్ల వద్ద లారీలు అడ్డంగా పెట్టేసేసి ఆ యొక్క అంబులెన్స్ ఆపడం జరిగింది. అంబులెన్స్ ఆపిన తర్వాత ఆ అంబులెన్స్ లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రము చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే తనకు మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రవర్తించే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను చూసిన వ్యక్తులు ఎవరైనా సరే మతిస్థిమితం లేని వ్యక్తిగా అని చెప్పి మొదటగా భావిస్తున్న పరిస్థితి. కాకపోతే అతడు అక్కడ అందరినీ కూడా ఐడెంటిఫై ఎవరైతే సంథింగ్ ఎవరైనా వచ్చినా కూడా వారిని పట్టుకొని గట్టిగా మందలించడం కానీ ఇతరత్ర విషయాలన్నీ కూడా అతను చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇతను ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతానికి సంబంధించినటువంటి వెంకటరామన స్నేహ కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇతను అంబులెన్స్ ను దొంగతనం చేసి పారిపోయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అతనిపై కూడా కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో ఈసారి కూడా అతను అంబులెన్స్ తీసుకున్నది కేవలం అంబులెన్స్ టార్గెట్ చేస్తూ అతను వెళ్తున్న పరిస్థితి అయితే ఉండటంతో మాత్రం పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించేసి ఎందుకు ఇతను 108 అంటే అంబులెన్స్ కూడా టార్గెట్ చేసుకుంటూ దొంగతనం చేసుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పే విషయాలపై పోలీసులు శ్రద్ధ పరిస్థితి. అదేవిధంగా అతని కుటుంబ సభ్యులను కూడా పిలిపించేసేసి అతని యొక్క విషయాలు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని చెప్పేసి పోలీసులు మాత్రం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. కాకపోతే ఈ రామనరసింహ మాత్రము అతను మాత్రం పూర్తి స్థాయిలో మతిస్థిమితం లేని వ్యక్తిగానే బిహేవ్ చేస్తున్నారు. కానీ అతని యొక్క విషయాలు మొత్తం మనం అబ్జర్వ్ చేస్తున్నట్లు మాత్రం అతను కావాలని చెప్పి
యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా పోలీసులు కూర్చున్నారు. అసలు నిజంగా ఇతను మస్తింపు లేని వ్యక్త లేదా కాదా అతను అంటే ఈ విషయానికి సంబంధించి సంబంధిత డాక్టర్స్ కూడా పిలిపించేసి అతను చెక్ చేస్తే కూడా పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఇదే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో అతన్ని అంటే ఈ రామకృష్ణ అదుపులో తీసుకున్న పోలీసులు మాత్రం ఆ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకు ఇతను అంబులెన్స్ టార్గెట్ చేస్తూ ఈ విధంగా వెళ్తున్నాడు, ఎందుకంటే అంబులెన్స్ అనేది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో అంబులెన్స్ ఎందుకంటే దాని వేగంగా దాన్ని ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయరు, ఎక్కడ కూడా టోల్ ప్లాజా దగ్గర కూడా ఆపే పరిస్థితి లేదు. సో ఆ విధంగా ఉంది కాబట్టి అంబులెన్స్ టార్గెట్ తీసుకుని వెళ్తున్నాడా, అసలు ఈ విధంగా అంబులెన్స్ దొంగిలించుకొని వెళ్ళడం వల్ల అతనికి ఉద్దేశం ఏంటి అనే విషయంపై మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.